మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. మహేష్ పర్సనల్ లైఫ్ గురించి, లవ్ స్టోరీ గురించిన డీటెయిల్స్ పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటిది రీసెంట్ గా సీనియర్ డైరెక్టర్ జయంత్ సి మహేష్ లవ్ స్టోరీ గురించిన విశేషాలు బయటపెట్టాడు. మహేష్ బాబు నమ్రతల లవ్ స్టోరీ ఎలా మొదలైందన్న విషయం మహేష్ కానీ నమ్రత కానీ ఎప్పుడూ బయటపెట్టలేదు. మహేష్ అండ్ నమ్రతలు 4 ఏళ్లు డేటింగ్ చేశాకే పెళ్లి చేసుకున్నారని సీనియర్ డైరెక్టర్ జయంత్ తెలియజేశాడు. ఎట్ ప్రెజెంట్ 2 పిల్లలు గౌతమ్, సితారలతో హ్యాపీగా ఉన్నారు నమ్రత అండ్ మహేష్లు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకి గుడ్ బై చెప్పేసింది, కానీ వీళ్ళిద్దరి లవ్ స్టోరీ మొదలైంది మాత్రం వంశీ సినిమాతోనే అని అంటారు. దో మూవీ ఫ్లాప్ అయినా వీళ్ళ లవ్ స్టోరీ సక్సెస్ఫుల్ అయింది. బట్ ఓ మెమరబుల్ లవ్ స్టోరీ చేయాలని, అది నమ్రతతో చేయాలని మహేష్ కి ఉండేదట. డైరెక్టర్ జయంత్ ని ఓ లవ్ స్టోరీ రెడీ చేయమని అడిగేవాడట. ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా వంటి సినిమాలతో అప్పట్లో దర్శకుడు జయంత్ లవ్ స్టోరీ స్పెషలిస్ట్ గా పేరుని సంపాదించాడు. అదే టైంలో మహేష్ తో టక్కరి దొంగ లాంటి యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్ చేశాడు జయంత్. కానీ మహేష్ కేమో లవ్ స్టోరీ సబ్జెక్ట్ పై ఇంట్రెస్ట్ ఉన్నా జయంత్ కి ఉన్న క్రేజ్ వల్ల టక్కరి దొంగ సినిమా చేశాడట. అయితే మహేష్ తన మ్యారేజ్ బిఫోర్ 4 years వరకు నమ్రతతో డేటింగ్ చేశాడని చెప్పిన దర్శకుడు జయంత్ మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పాడు. బిఫోర్ మ్యారేజే మహేష్ కి తన టు బీ వైఫ్ తో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే రేంజ్ లో ఓ లవ్ స్టోరీ చేయాలని ఉండేదట. అలాంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే తయారు చేయమని తనని అడిగాడని చెప్పిన జయంత్ సి ఎప్పుడూ ఆ తరహా ప్రాజెక్ట్ చేయలేకపోయానంటూ చెప్పుకొచ్చాడు. మరి మహేష్ ఇప్పటికీ ఆ లెవెల్ లవ్ స్టోరీ చేస్తాడా? ఒకవేళ చేస్తే ఎవరితో చేస్తాడు? మళ్ళీ నమ్రతతోనే చేస్తాడా? ఏమో.